ఆత్మదేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక దేవుడు ఖచ్చితంగా గర్భఫలము ప్రతి ఒక్కరికి బోయబడిన గర్భాలు తెరిచి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను అంటాను, మీకు థైరాయిడ్ ఉన్నా సరే, నీటి బుడగలు ఉన్నా సరే, గాలి బుడగలు ఉన్నా సరే, లేదా అనారోగ్య సమస్యలు ఇంక ఏమున్నా సరే అండి, ఎన్ని సంవత్సరాలుగా మెడిసిన్స్ వాడినా సరే ఎక్కడ మాకు మేము ఎదురు చూస్తున్నాం కానీ మాకు అద్భుతం జరగలేదండి, మా వల్ల కాదు, ఇంకా సంతానం దేవుడు బిడ్డల్ని ఇవ్వరేమో అని అన్నా సరే, మీరు అలాంటి అవిశ్వాసంలోకి వచ్చినా సరే నా యేసయ్య మాత్రము ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మన దగ్గర దేవుడు 18 సంవత్సరంలో ఉన్న వారికి అద్భుతం చేసి ఉన్నాడు, 20 years ఉన్న వారికి చేశారు. మీకు విషయం తెలుసా అండి, దాదాపు 45-50 ఏజ్లో కూడా దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. అంటే 90 ఏళ్ళ శారమ్మ జీవితంలో అద్భుతం చేయలేదా అండి? చేయలేదా యేసయ్య? అబ్రహాం గారికి నిండా 100 ఏళ్ళు, శారమ్మ గారికి 90 years 90 ఏళ్ళు. ఆయన నా తండ్రి అద్భుతం చేశాడా లేదా? కేవలం ఒకటి విశ్వాసంతో ఉండాలి. దేవుడు ఆ తలాంతు, ఆ అభిషేకం ఇచ్చినటువంటి బిడ్డలు ఎక్కడ ప్రేయర్ చేసినా సరే, ఎక్కడ అడుగుపెట్టినా సరే అక్కడ సాతాను కోటగొడలు కుప్పకూలిపోతాయి. నా యేసయ్య నామం గణపరచబడుతుంది. అద్భుతాలు జరగడం మనం కండులారా చూస్తాం. 7 years కావచ్చు, 9 years కావచ్చు, 10 years కావచ్చు, 20-30 years అయినా పర్లేదు, నా యేసయ్య అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం సజీవుడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి చాలామంది బిడ్డలు లేని వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. దేవుడమ్మా, గుడ్ న్యూస్, మీకు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే అద్భుతము మీరు చూడబోతున్నారు, అద్భుతం చూడబోతున్నారు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.